ఇక అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, అదేవిధంగా అధ్యక్షులు మూకిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. దళిత జాతికి చెందిన స్పీకర్పై లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే బడ్జెట్ సమావేశం అసెంబ్లీలో గత 2 రోజుల క్రితం మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దళిత జాతికి చెందినటువంటి స్పీకర్ పైన లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఇది సరికాదని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కింది స్థాయి కులాస్తాలను చిన్నచూపుగా చూడడం ఇది చాలా దారుణం. అట్లా ఎవరైనా చూడాలని అనుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజలపైన మీకు విశ్వాసం ఉండాలి. కానీ ఇవాళ అందరు జనాలు చూస్తున్నారు కదా అనుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ మాటలు మీరు వెనకకు తగ్గి మాట్లాడవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్, కాంగ్రెస్ నాయకులను చూస్తూ మేము ఊరుకోలేం. ఇవాళ ప్రసాద్ అన్న ఎవరైతే మాకు స్పీకర్గా పనిచేస్తున్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్కు మీరు అతి త్వరలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏదైతే మొన్న మాట్లాడినటువంటి మాటలను వెంటకు తీసుకోవాలనేసి ఈ సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా ఏకమై మీపైన మీ దృష్టి దహనాల కార్యక్రమాలు కూడా చేపడతాం. అతి త్వరలో మీరు మాకు వెంకకు తగ్గి క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ ప్రజలు అతి త్వరలో మీకు బుద్ధి చెప్తారనేసి తెలియజేస్తూ ఈరోజు